మహాశివరాత్రి స్పెషల్ మెగాస్టార్ చిరంజీవి గారి భక్తి తత్వం. ఇప్పుడు మనతో పాటు సినీ పండితులు మధుబాబు గారు ఉన్నారు. చిరంజీవి గారి గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి మధుబాబు గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చాలా సంతోషం. తరచుగా చిరంజీవి గారు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి స్వామి గారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగం గురించి ఎంతమంది కృషి చేసినా ఎంత చేసినా కూడా చాలా తక్కువే. కేవలము మన ఆధ్యాత్మిక రంగంలో ఉన్న మాలాంటి వాళ్ళు మాత్రమే చెప్పడం కాదు. మేము ఒక 1000 మంది చెప్పేదానికంటే ఒక మహానీయుడైనటువంటి ఒక ఉత్తముడు సాధన చేసి ఒక రంగంలో ఒక 0 స్థాయి నుంచి మెగాస్టార్గా ఎదిగినటువంటి మహానీయుడు, ఆయనకు లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఒక 4 మంచి మాటలు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఆధ్యాత్మికం అనేది ఎవరి ఒక పర్సనల్ ప్రాపర్టీ కాదు, ఏం కాదు, అందరూ చెప్పొచ్చు. హిందూ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇతర మతాలు వాళ్ళకి గొప్పవి ఉంటాయి, మన దానికి ఇక మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్నారంటే తరచుగా ఏం చెప్పడం లేదండి. వారు ఏంటంటే ఏ వేదిక దగ్గరికి వెళ్తున్నారో ఆ వేదికని సందర్భానుసారంగా మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక ఆధ్యాత్మిక వేదికకు పిలిచినప్పుడు ఆధ్యాత్మిక పరమైన విషయాలు మాట్లాడడం అనేది వారి మాట, వారు ఏమంటారు వారి మెచ్యూరిటీ, ఆధ్యాత్మిక రంగంలో వారికి ఉండేటటువంటి అపారమైనటువంటి భక్తి, నమ్మకము, శ్రద్ధ అవి కూడా ఉంటాయి చాలామందికి. కానీ అలాంటి పదాలు మాట్లాడడం కూడా వారికి ఎంతో ఉంటే తప్ప అది రాదు. మెగాస్టార్ చిరంజీవి గారు వేదికల పైన ఏదైతే మాట్లాడుతున్నారో అంటే పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, వినయ విధేయతలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది వింటున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏదైతే వారు మెగాస్టార్ చిరంజీవి గారు అనుసరిస్తున్నారో అది వాళ్ళు కూడా అనుసరించి అంత పైకి ఎదగాలనే ఒక తపన, తాపత్రయం. నేను ఎదగడమే కాదు, ఎదిగాను కాబట్టి నన్ను అనుసరిస్తున్న వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిస్తే బాగుంటుంది అని మంచి ఉద్దేశంతో మంచి విషయాలే చెబుతున్నారు చిరంజీవి గారు. కాకపోతే అది రాజకీయంగా ఏవైతే ఉన్నారో వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి, అంతకుముందు లేదు. చిరంజీవి గారు రాజకీయ పరంగా ఇప్పుడు లేకున్నా కూడా వారి తమ్ముడు ఉన్నారు కాబట్టి అది ఎలాగో ఈయన మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. ఆయన మాట్లాడిన మాటలు ఆయన అనుచరులు ఆదర్శంగా తీసుకుంటారు అని అంటున్నారు, అంతే కదా? కేవలం అనుచరులే కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, భారతీయులందరూ కూడా, అంటే ఏ మతం ఎవరైనా కూడా మంచి విషయాలు చెబితే ఎవరు చెప్పినా వినాలండి. ఎందుకు? మన కుటుంబం కోసం, మన మంచి కోసం చెబుతున్నారు. పాటించే వాళ్ళకి మంచి జరుగుతుంది, అంతే తప్ప ఆయన ఇందులో ఎటువంటి ఇది లేదు. చిరంజీవి గారికి భక్తి ఉంటే వ్యక్తిగతంగా ఉండాలి కదా, మరి డాష్ల మీద ఎందుకు చెప్తున్నారు అని చాలామంది తనని ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు విషయం ఏంటంటే అండి, భక్తి ఉంటే వ్యక్తిగతంగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఎవరి భక్తితోటి ఉన్నప్పుడు అందరు కూడా దేవాలయంలో ఉండాలి. మరి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కదండి, వేదికలపైన మాట్లాడుతున్నారు కదా. ఇంకోటి, మనకు భక్తి అని అంటే ఇప్పుడు ఎవరి భక్తి గ్రంథాలు వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, ఆ రూల్స్ ప్రకారం మాట్లాడతాయి. కానీ మనకేమైపోతుందంటే ప్రముఖ హీరోలని అనడం వల్ల వీళ్ళకి తొందరగా ట్రోల్స్ అయిపోయి, తొందరగా వ్యూస్ పెరిగిపోయి, టీఆర్పీ రేట్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంది. భారతదేశంలో చట్టం అందరికి ఒకే చట్టం, ఒకే దేశం ఉంది. సినిమా వాళ్ళకి ఏం సపరేట్ లేదు, రాజకీయ నాయకులకు సపరేట్ లేదు, మామూలు సామాన్యులకు సపరేట్ లేదు, సోషల్ మీడియాలో ఉండేటోళ్ళకి సపరేట్ అంటూ ఏం లేదు. ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాలి. స్వేచ్ఛ అనేది అందరికీ ఉన్నది, ఒకే దేశం, ఒకే చట్టం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెబుతున్నారంటే ఆయన అంత కష్టపడి ఎదిగాను కాబట్టి తన మాట ఎవరైనా వింటే బాగుపడతారనే ఒక మంచి ఉద్దేశంతో చెబుతున్నారు. ఎక్కడ కూడా ఆయన ఒక మతపరంగా కూడా ఏం మాట్లాడటం లేదు ఆయన. సో కాబట్టి అన్ని వర్గాల వారికి అన్ని వాళ్ళకి కావాలి కాబట్టి అన్ని రకాలుగా సాధారణమైన విషయాలు మాట్లాడారు తప్ప ఎక్కడ లేదు. అది కొద్దిగా చిన్న తీసి భూతద్దంలో తీసి ఎవరైతే చిన్న వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారో వీడియోలు, వాళ్ళకి వ్యూస్ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఆ వీడియో కింద కామెంట్ చేసే వాళ్ళు కూడా మొత్తం వీడియో పెట్టి చూసి మాట్లాడాలి, కామెంట్ చేయాలి. అది కూడా మనకు సహనం, ఓపిక ఉండడం లేదు. మరి మనం ఏం చేస్తాం? ఆంజనేయ స్వామి
మరియు 2 తులాల బంగారం అని ఏవేవో ట్రోల్స్ చేస్తున్నారు. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. నేను ఈ శివరాత్రికి స్పెషల్ మెగాస్టార్ చిరంజీవి గారి భక్తి తత్వం అని చెప్పడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటనమాట. అసలు మెగాస్టార్ చిరంజీవి గారే ఒక ఇంటర్వ్యూలలో షోలలో చెప్పారు, తాను కొత్తగా వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిది దొరికింది కాబట్టి ఆ చిన్న బిల్ల మెడలో వేసుకున్నారు. అది ఒకసారి పోయినప్పుడు చాలా బాధపడ్డాను. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారు 2 తులాలు బంగారం చేయించి పెట్టేస్తే అది కూడా చాలా కాలం ఉంది, బాగుంది. సడన్గా అది పోయింది. ఎలా పోయింది ఏందనేది ఆయన వివరణ ఇచ్చారు. మనం ఇంకో దాని గురించి మాట్లాడుతున్నామంటే పూర్తి వివరణ దానికి ఇవ్వలేము, మనము వదిలేసేస్తే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే 2 తులాలే కదా బంగారం అని వదిలేశారు. అంటే కొంతమంది ఏమనుకున్నారంటే, ఈ డబ్బు రానప్పుడు హనుమంతుడు అన్నాడు, ఈ డబ్బు వచ్చిన తర్వాత 2 తులాలే కదా పోతే పోను నాకేంది అన్నట్టుగా. వీళ్ళకు సరిగ్గా అర్థం కాక ఇక్కడ విషయం ఏంటంటే, మనం టైటిల్ పెట్టినమే ఏం చేసినాం, మహాశివరాత్రి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి భక్తి తత్వం అని. ప్రతి మనిషికి ఇది రావాలండి. మీకు ఎన్ని వేదాలు పురాణాలు కథలు చెప్పినా కూడా కొంతమందికి నెత్తికెక్కదు అసలు భక్తి తత్వం అనేది. భక్తి అనేది ఇది రావాలా. మొదట ఎందుకు కష్టపడ్డాడంటే, మనకు ఎవరికైనా విగ్రహ ఆరాధన అనేది కొంతకాలమే. స్టార్టింగ్లో మనకు ఏదైతే ఆధ్యాత్మిక సాధనలు చేసేవాళ్ళకు, సంసార సాగరంలో చేసేవాళ్ళకి, సంసార సాగరంలో చేసేవాళ్ళకి వాళ్ళకి అనేక రకాల టెన్షన్స్ ఉంటాయి. అందుకే ఒక రాముని ఫోటో, కృష్ణుని ఫోటో, ఒక విగ్రహము, ఒక ఇది పెట్టుకొని పూజ చేస్తారు, గుళ్ళకు వయసు వస్తుంటారు సంసార సాగరంలో ఉండేటోళ్ళు. దానికి మించి మహర్షుల్లాగా అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటి అంటే, కొంతకాలం మాత్రమే ఒక నామము, ఒక స్వరూపాన్ని మాత్రమే పూజించాలి. ఆ తర్వాత అది అయినప్పుడు అది ఆ విగ్రహంలో కాదు, నా మనసులో ఉండాలి, నా నరాన ఉండాలి. అదే హనుమంతుడు చెప్పింది అదే కదండి. హనుమంతుడి గురించి అందరికీ తెలుసు కదా, రామనామం అనేది ఆయన రోమం కూడా పలుకుతుంది అంటారు కదా. వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పింది కూడా అదే. మొదట్లో తనకు ఇంకంత ఇది కానప్పుడు, ఏదైతే స్టార్టింగ్లో స్టేజ్లో ఉన్నప్పుడు కష్టపడుతూ, జీవితంలో ఇంకా స్టార్టింగ్లో ఉన్నప్పుడు హనుమంతుడు ఈ విగ్రహమే నా హనుమంతుడు దేవుడు అని ఆయన తపన పడ్డాడు. కొంతకాలం తర్వాత అది ఆయనలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దాని హనుమంతుడు నా మనసులో నించున్నాడు అని. మనము పెద్దలు కూడా ఒకటి అంటారు కదా, మన మనసే కోవేలాగా మార్చుకొని మనం దేవునికి అంత స్థానం ఇవ్వాలి అని చెప్పేసి. సో అది మెగాస్టార్ చిరంజీవి గారు తన మనసు అనే కోవెల్లో హనుమంతుని నిలుపుకున్నారు. సో బయటిది అది 2 తులాలు అయితే ఏంది, 20 తులాలు అయితే ఏంది, ఏదైతే ఏముంది దాని మీద వెళ్ళదు. అంటే మనలాంటి పేదవాళ్ళకి 2 తులాలు పోతే ఆ 2 తులాల బంగారం పోయిందని గిల్లగిల్ల కొట్టుకుంటాం మనలాంటి పేదవాళ్ళం అయితే. అక్కడ ఆయనకేంది, ఆయనకు అంత స్థాయి డబ్బు ఉందని కాదు అక్కడ ఆయనకి. ఆ 2 తులాలు కాదు కదా, చిన్నదైనా కూడా వాళ్ళు కూడా ఇప్పటికే కష్టపడతారు, అది వేరే విషయం. అక్కడ ఆయన పరిణితి ఏం చెందాడు అన్నది మనం తెలుసుకోవాలి అందరూ. మొదట్లో చిన్న విగ్రహము హనుమంతుడు అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు. ఆ తర్వాత అంత వచ్చినా కూడా అది పోయింది. సరే ఇంకెవరికి హెల్ప్ చేయడానికి పోయిందో, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడో, అది ఎవరికైతే కష్టం ఉందో అది పోయి వాళ్ళకి కష్టం తీరిందేమో అనేటటువంటి తత్వంతో వదిలేసేసి, భగవంతుడు అక్కడ హనుమంతుడు నా మనసులో ఉన్నప్పుడు ఆ బయట విగ్రహం ఇంకా నాకెందుకని అంత గొప్పగా చేపితే, ఇది అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుండా ఇంకో రకంగా అర్థం చేసుకుంటే మనం ఏం చెప్పాలి. కుక్కతో కొంకర అన్నట్టుగా మనం ఎంత మంచి చెప్పినా ఏం చేసాం, దశావతారాలు ఎత్తిన మహావిష్ణువు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొందరికి అర్థం కాదు. సో కాబట్టి భగవంతుని తత్వం ఏందనేది మెగాస్టార్ చిరంజీవి గారి మాటల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకే ఆయన యొక్క ఈ శివరాత్రి స్పెషల్గా భక్తి అనేది అలా ఉండాలి అని నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మరి చిరంజీవి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఉదయ్ కిరణ్ గారి విషయంలో మరి ఎందుకు అలా చేయలేదు అనేది చాలామంది ప్రశ్న. మరి మీ అభిప్రాయం ఏంటి? అలా అడిగే వాళ్లకు మీ సమాధానం ఏంటి? చాలా సంతోషం. ఇలాంటి జవాబు నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను, సందర్భం రాలేదు, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది. అందరు కూడా ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. కేవలం చిరంజీవి గారిదన్న విషయం పక్కన పెడితే కాసేపు కొన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు తర్వాత ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఉదయ్ కిరణ్ గారు 1980లో జన్మించారు. అంటే నేను ఈ సోషల్ మీడియాలో కొడితే నాకు వచ్చిందండి ఇది డేటా. నేనేమి సిబిఐని కాదు, పోలీస్ని కాదు, ఆడ దగ్గర లేని నేను. నీకెట్లా తెలుసు అంటున్నాను. సోషల్ మీడియాలో కొడితే, చాట్ జీపీటీలో కొడితే వివరాలు వచ్చినాయి, మీరు కూడా కొట్టండి మీకు వస్తాయి. ఆయన పుట్టింది 1980లో, సినీ అరంగేట్రం చేసింది 2000, అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల కంటే 18 ఏళ్ళు మేజర్ అయిపోయాడు, పెద్ద మనిషి 2 ఏళ్ళు అయింది.
తర్వాత 3 ఏండ్లు వరుసగా సక్సెస్ అయ్యాడు. 3 సినిమాలు సక్సెస్ హిట్ అయినాయి అందరికి తెలుసు. ఈ మూడో సంవత్సరంలో ఏం జరిగింది తెలవదు. వాళ్ళిద్దరు ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. సరే అది ఎంగేజ్మెంట్‌కి వెళ్ళింది. అక్కడ వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది అనేది నాకైతే తెలియదు. మీకు తెలిసేమో నాకు తెలియదు కానీ తెలియని విషయాల గురించి మాట్లాడడం నాకే కాదు ఎవరికీ నైతికత కాదు. కేవలం చిరంజీవి గారి ఇంట్లో జరిగిందే కాదు, మనం ఎన్నో దాంట్లల్లో ఈ పెళ్లి దగ్గరికి వచ్చేసి ఎన్నో సందర్భాలలో నిశ్చితార్థం అయినాయి, పెళ్లి దగ్గరికి వచ్చి పెళ్లి వచ్చినాయి కూడా విడాకులు బయట ఎక్కడ అయితలేవండి. కేవలం చిరంజీవి గారి ఇంట్లో ఒక్కటే అయిందండి. అదే మీరు అనేది ఏంటంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలను బహిర్గతం చేసి వాళ్ళను ప్రశ్నించడం తప్పు. లే ప్రశ్నించడం కాదు, మనం ఏందంటే ఆలోచించే విధానంలో తప్పు. ఎందుకంటే ప్రతి భారతీయుని డిఎన్ఏలో మహర్షులు తపస్సు చేసినటువంటి గొప్ప జ్ఞానం ఉన్నది. కానీ ఆలోచన తప్పుగా మాట్లాడితే, ఆ తప్పుగా ఆలోచిస్తే జవాబు కూడా తప్పుగా వస్తుంది. ఇక్కడ నిశ్చితార్థం అయింది 2003లో నిశ్చితార్థం అయినట్టు ఇక్కడ మనకు చాట్ జీపీటీలో వస్తున్నది సోషల్ మీడియాలో. తర్వాత అది ఏమైందో బ్రేకప్ అయింది, అది క్యాన్సిల్ అయింది. మనకు వ్యక్తిగత విషయాలు పక్కన పెడదాం కాసేపు. 2006లో ఆ అమ్మాయికి వివాహం చేశారు. సో 2003లో బ్రేకప్ క్యాన్సిల్ అయింది. 2006 3 ఏళ్ళు మాత్రం ఉన్నారు కదా, అదొకటి. 2006లో ఆ అమ్మాయికి పెళ్ళయింది. 2012లో ఈ ఉదయ్ కిరణ్ అనే అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళి అయినాక కూడా మళ్ళా 14 నెలలు వాళ్ళు కాపురం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది కూడా మనకు తెలియదు. సడన్గా ఒక ఆయన. సో చాలామంది ఏమంటారు అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు అనాలంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి పెళ్ళి నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పుడు ఈయన చూపిస్తారు కదా, అట్లే ఏదైనా వెంటనే అయితే ఏమన్నా మనం బాధపడాలి, చెప్పాలి. కానీ అది నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయాక మళ్ళీ 3 ఏళ్ళు ఆయన వేరే సినిమాలు చేసుకున్నాడు. వీళ్ళు ఇక వాళ్ళిద్దరు ఏం బాధపడ్డారో ఏందో మనకు తెలియదు. ప్రేమికులకు ఉండేటటువంటి బాధ వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటుంది. సో మనం ఎవరం ఏం చేస్తే ఆ 2 కుటుంబాలకు సంబంధించిన విషయం అది. ఇది నేషనల్ కాదు, దేశానికి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం కాదు. సో కాబట్టి 2 కుటుంబాలకు సంబంధించిన విషయాలను పట్టుకొని మనము వ్యక్తిగా పదే జరిగిపోయిన దాని గురించి మాట్లాడవద్దు. ఒకటి వెంటనే అయితే నేను కూడా మాట్లాడేవాని. 12 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత, 10 ఏళ్ళు జరిగిన తర్వాత, 9 ఏళ్ళు జరిగిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడడం ఏంటంటే వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మీరు మాట్లాడేది అప్ అండ్ డౌన్ అనేది అందరికి వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చింది, పవన్ కళ్యాణ్కి వస్తుంది, కృష్ణ గారికి వచ్చింది, ఎన్టీ రామారావు గారికి వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది. మంచి వాళ్ళకు అప్ అండ్ డౌన్ వస్తుంటాయి, పెరుగుతుంటాయి. ఆ డౌన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండి మానసికంగా లేవాలి, ఎదగాలి అనేది మనం స్ఫూర్తి తీసుకోవాలి. చిరంజీవి గారికి రాలేదా? ఎవరికి రాలేదు. అప్ అండ్ డౌన్ అందరికి వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్నేళ్ళ వరకు ఆయనకు అప్పులు కట్టిన వాళ్ళు మీద పడితే ఎవరు రాలే. ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన ఇంత సంపాదించుడు మాకే ఇయ్యడా, దానం చేయడాని అనేటోళ్ళు. మరి అప్పుల్లో ఉన్నప్పుడు ఏం చేశారండి? అలాగే జగపతి బాబు గారు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, 2 హీరోయిన్లు 3 హీరోయిన్లను పెట్టుకొని పెద్ద సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఈయన 3 సినిమాలు హిట్, ఆయన మస్తు సినిమాలు హిట్ అయినాయి. తర్వాత అయినా కూడా మధ్యలో కొద్దిగా బ్రేక్ వస్తే మళ్ళీ అతను విలన్ క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మనం ఇదంతా ఆదర్శంగా తీసుకోవాలి అంతే తప్ప. అలాగే ధర్మేంద్ర కొడుకు ఏమమాలని ధర్మేంద్ర కొడుకు అనుకుంటా, ఆయన బాబీ డియోల్ మొన్న యానిమల్ సినిమాలో విలన్గా చేశాడు. ఆ మధ్యలో ఆయన కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ హీరోగా చేసి మధ్యలో బ్రేక్ వస్తే 15 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ భార్య సంపాదన అంటే జాబ్ చేసిన సంపాదన మీద మాత్రం బ్రతికినని ఆయన వచ్చి మనస్ఫూర్తిగా చెప్పాడు. అప్రిషియేట్ చేయాలి. కేవలం సినిమా రంగం కాదండి, అన్ని రంగాలలో అప్ అండ్ డౌన్ వస్తుంది. A to Z ప్రతి రంగంలో ఇలాంటిది వస్తుంది. ఆ రంగంలో అప్ అండ్ డౌన్ అయినప్పుడు పైకి వచ్చినప్పుడు 4 రూపాయలు చేతిలో వస్తే మనంత మునగాడు లేడని ఎవరైనా ఎగురుతారు. కానీ డౌన్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు ఆ టైంలో మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఏం చేయాలనేది ఉండి మళ్ళీ కొంతకాలం తర్వాత పైకి ఎదగాలని. ఉదయ్ కిరణ్ గారు ఎప్పుడైతే కేవలం ఉదయ్ కిరణ్ గారు కాదండి, మీరు విమర్శలు చేసేవాళ్ళు ఒకసారి విషయం తెలుసుకోండి. ఏ హీరో కానీ హీరోయిన్ కానీ ఒక సినిమా హిట్ అయితే 10 మంది బ్యాగులు పట్టుకొని నిలబడతారు వాళ్ళ ఇంటి దగ్గర. ఫెయిల్ అయిందనుకో పెద్ద స్టార్ హీరోల వెనకాల కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంటారు. స్టార్ హీరోల విషయం వేరు, అది స్ట్రాంగ్ ఉంటుంది, పక్కన పెడితే జనరల్గా ఎవరికైనా కూడా ఒక సినిమా హిట్ అయింది అంటే, ఒక రోడ్ 2 సినిమాలు 3 సినిమాలు హిట్ అయినా అంటే ఒక 10 మంది లైన్లో నిలబడతారు. తర్వాత సినిమా నుంచి ఫెయిల్ అయితే ఆ దరిదాపులకు కూడా ఎవరు వెళ్ళరు. సో అందరికీ జరిగేటటువంటి విషయం మన సినిమా ఇండస్ట్రీ ఒకటి ఏం కాదు. నేను గతంలో 2003లోనే నేను ఉదయ్ భాను వాళ్ళకి కొందరికి అవార్డ్స్ ఇచ్చాను. ఫుల్ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే తెల్లారి నా దగ్గర డబ్బులు లేవు, అనుకునే దానికంటే ఎక్కువైంది అన్నీ అయిపోయినాయి.
మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏం రా నిన్న మస్తు డబ్బులు సంపాదించినట్టు నడువు బిర్యానీ అది ఇది అన్నారు. డబ్బులు ఏం లేవు, మొత్తం డబ్బులు ఖర్చు అయిపోయినాయి, రూపాయి కూడా లేదు ఛాయ్ కంటే. ఎందుకు ఇవన్నీ కూలీ చేసుకోక ఆటో నడపోక ఎందుకంటే వాడు ఏడ ఛాయ్ తాపాలి అనేసి, నాకు వస్తేనేమో బిర్యానీ తిందాం నడువు అన్నాడు, బిర్యానీ తినిపి నడువు అన్నాడు. నేను లేవు అంటేసరికి ఆ ఛాయ్ డబ్బులు ఎందుకు, నేను ఛాయ్ తాపాలని కూలీ చేసుకోవచ్చు కదా, ఆటో నడుపుకోవచ్చు కదా అని చెప్పి ఇట్లా ఇట్లా అన్ని రంగాలలో ఉంటే కింద దీని గురించి కామెంట్ చేయండి. ఒక విషయం చెప్తున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ చెప్పేటప్పుడు మోటివేషన్ కావాలి. అన్ని రంగాలలో ఉండేటటువంటి యువకులు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ రంగంలో పైకి ఎదగాలనుకున్న వాళ్ళు, ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు మనము మోటివేషనల్ చెప్పాలి తప్ప ఇట్లా ఒకటే మాట పట్టుకొని. ఇప్పుడు నేను కూడా మోటివేషనల్ కావాలని చెప్పి చెప్తే మనం ముందుకు వెళ్తామా, లేకపోతే నేను కూడా ఆయనను ఎవరినో ఒకరిని 50 సార్లు తిట్టుకుంటా, రీల్ తిట్టుకుంటా కూర్చొని నేను ఎదుగుతానండి? చెప్పండి. నేను కాదు, మీరు ఎవరైనా ఎదుగుతారా? విమర్శలు చేసినంత మాత్రాన ఎవరు ఎదగరు, వాళ్ళకేమో పోయేది ఏం లేదు. కానీ మానసికంగా ఎందుకు బాధలు పెట్టడం? వ్యక్తిగతంగా ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు వీళ్ళ ఒక భార్య ఉన్నది, సరే ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఏమున్నదని మనం వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోలేం. ఆ అమ్మాయి కూడా తేరుకొని చేసుకొని మన ప్రొడ్యూసర్గా చాలా అవస్థలు పడి దగ్గర కూర్చొని చేసి సక్సెస్ కావాలని మళ్ళీ అందులోంచి బయటికి వచ్చి చేశారు. ఇట్లా చాలామంది ఉంటారు. అన్నిట్లలో మనము ఫెయిల్ అయిన ప్రేమికులకు వీళ్ళని ఒక ఆదర్శంగా చూపించాలి. అరే ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన కాదరా నాన్న, మళ్ళీ జీవితం ఉన్నది, జీవితం పైకి రావాలి, జీవితం అంతం చేసుకుంటే ఏం లేదురా నాన్న, 4 రోజులు అవుతాయి, మళ్ళీ విలన్ పాత్రలు రావచ్చు, అతనికి ఇంకా మంచి క్యారెక్టర్ రావచ్చు, సినిమా టీవీ ఆర్టిస్ట్గా రావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఈరోజు వెబ్ సిరీస్లు వచ్చాయి, ఎన్నో వచ్చినాయి. అతను ఉంటే కదా ఏదైనా అవకాశాలు వచ్చేది, ముందుకు వచ్చేది. అసలు మనిషి లేకపోతే ఏంటి గెలుస్తాయి? ఈ అమ్మాయి ఇప్పుడు ఉన్నది ప్రొడ్యూసర్గా ఎదిగింది, ఆ అబ్బాయి కూడా ఉంటే ప్రొడ్యూసరో డైరెక్టరో ఇంకో ఏదో ఎన్నో రంగాలు ఉన్నాయి కదండి, బిజినెస్ ఇంకేదో ఉంటాయి కదా. మనిషి ఉండాలి, ఇది మోటివేషన్ చేయండి ఫస్ట్. ఈ దీనివల్ల ఎవ్వరు పైకి రారండి. టైంపాస్ కోసం దాన్ని ఏమంటారు, అది క్షణిక ఆనందం మీరు పడడం తప్ప ఎవ్వరికి మోటివేషన్ కాదు అది. దయించి ఇక నుంచి అట్లాంటి విషయాలు ఆపేసేయండి సార్. దయించి మీరు కొన్ని విషయాలు ఆలోచించాలి. కింద కామెంట్ చేసేవాళ్ళు ఒక వీడియో అప్లోడ్ వస్తే అప్లోడ్ చేసిన వారికి డబ్బులు వస్తాయా, వాళ్ళకి డబ్బులు వస్తాయా అని చెప్పి. ఇప్పుడు సినిమా వాళ్ళ మీద చాలా రూమర్స్ చేస్తూ, నిందలు చేస్తూ ఏదేదో చేస్తారండి. ఒక చిన్న ఇక్కడ ముక్క తీసేసి చిన్నది బిట్టి చేసి ఇది చెప్పండి అంటే అభిప్రాయం ఎలా చెప్తారండి? అలాగే ఆ దాంట్లో 144 మంది వెళ్ళారు. మరి 144 మంది మనుషులు కాదండి? భారతదేశం అందరికి ఒకటే చట్టం కదా. పోలీసు వాళ్ళు అందరినీ ఎంక్వైరీ చేశారు కదా. కానీ మీడియా వాళ్ళు మాత్రం ఈ ఒక్క అమ్మవారిని ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఈ ఒక్కరిని చూపిస్తే వీళ్ళకు సినిమా వాళ్ళు కాబట్టి వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు ఇలా సంపాదించుకుందాం అనే దాన్ని మరి ఏమంటారో నాకు తెలిసి అయితే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక్కసారి కింద ఆలోచించి మీరు కామెంట్ చేయండి. 144 మంది పోలీసు వాళ్ళు అందరినీ ఎంక్వైరీ చేశారు. చట్టం అందరికి ఒకటే. ఆ 144 మందిని ఏం చేశారు? వీళ్ళు ఫోటోలు పేర్లు అన్నీ చూపించమనండి. కాదు సినిమా వాళ్ళకి ఏమన్నా సపరేట్ చట్టం ఉందా ఏమన్నా? సరే ఆ విషయాలు పక్కన పెట్టాను. అది కూడా ఏంటంటే క్లబ్బులు ఎందుకు పెట్టారంటే అది కూడా నేను వివరణ ఇస్తాను. మనలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి చేయాలి. పెద్దవాళ్ళు వెళ్తే అందరి మధ్యలోకి వెళ్ళలేరు కాబట్టి కోటీశ్వరులు అనే వాళ్ళు సపరేట్గా ఉండాలి, ఇబ్బంది పెట్టకూడదు. సెలబ్రిటీస్ అని వచ్చినప్పుడు ఇట్లా మనం అదే మన సెలబ్రిటీస్ మధ్యలో ఒక సేమ్ జరుగుతుంది చూసారు కదా. ఆ అమ్మాయి మన హరిహర వీరమ్మలు హీరోయిన్ పేర్లు, నాకు హీరోయిన్ పేర్లు తొందర గుర్తుకు రావు, బయటకు వచ్చినప్పుడు శివాజీ గారిది అదంతా కాంట్రవర్సీ ఒకటైంది. అంతకంటే ముందు సంధ్య థియేటర్ దగ్గర మన అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అందుకని సెలబ్రిటీస్ ఇట్లా రాకుండా వాళ్ళు ఒక 5 స్టార్ హోటల్లో మీద సడన్గా కార్లతో లోపలికి వెళ్ళిపోవాలి, లోపల కొద్దిసేపు వాళ్ళ బర్త్డే పార్టీ కానీ ఏదైనా ఎంజాయ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళు కోసం ఆ క్లబ్బులు పెట్టారు అంతే. ఇక అందులో ఎవరైనా అంటే ఆ క్లబ్ మేనేజర్లు వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే పాపం వీళ్ళు ఏం చేస్తారండి? సో కాబట్టి అది ఇంకా వివరణ వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడైనా డైరెక్ట్గా అంటే దానికి సంబంధించిన వేరే ఛానల్స్ వాళ్ళు ఇంకా వివరంగా అడుగుమంటే ఖచ్చితంగా చెప్తాను. నేను ఇది ఏంటంటే భక్తి తత్వం అని చెప్పి పెట్టాం, శివరాత్రి కాబట్టి చిరంజీవి గారికి అనగానే ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. ఇంకెవరికైనా కావాలనుకుంటే, ఇంకెక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే, ఉదాహరణలు కావాలనుకుంటే నెక్స్ట్ నన్ను ఏ ఇంటర్వ్యూకి రమ్మన్నా నేను వస్తాను. నేను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నా ప్రోగ్రాంలలో వచ్చేటటువంటి కొంతమంది కళాకారులు కానీ సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు ఇంకా ముందు వస్తారు, నా మీద అభిమానంతో వస్తారు.
వీళ్ళకు ఇటువంటి మాటలకు ఏది సంబంధం లేదు. నా యూట్యూబ్ ఛానల్లో నా దానికి ఏదైతే ఫేస్బుక్లో కానీ నా ఛానల్కి నేను పెట్టుకున్నటువంటి వాటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే, A to Z నేనే బాధ్యత. డైలాగ్స్ కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా కాంట్రవర్సీ చేయాలన్నా, ట్రోల్ చేయాలనుకున్నా, ఏదైనా ప్రశ్నించాలనుకున్నా, మీకు తప్పు అనిపిస్తే డైరెక్ట్ నన్ను అడగండి. అంత మీకు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అడగొచ్చు, నేను జవాబు చెప్తాను నేను ఎనీ టైం. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్యాత్మికత వల్ల సమాజంలో ఏమైనా మార్పులు రావచ్చని మీరు అనుకుంటున్నారా? చాలా సంతోషం అండి. మార్పులు అనేది చెప్పే వాళ్ళు చెప్పినప్పుడు వినేవాళ్ళు స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఆచరణ చేసినప్పుడు ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది. మార్పులు ఎవరికి కావాలండి? ఇప్పుడు నేనున్నాను, నా జీవితంలో ఎదగాలి, చేయాలి, 0 స్థాయిలో ఉన్నా అనుకున్నప్పుడు చిరంజీవి గారు ఒక 4 మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని నేను స్వీకరించి నేను సాధన చెయ్యాలి. సాధన చేసినప్పుడు నా జీవితంలో నేను ఎదుగుతా. నేను కేవలం ఆయన అనగానే నేను వినగా మా దగ్గర కూడా చాలామంది జ్యోతిష్కం చెప్పండి చెప్పండి అని చెప్పి కూర్చుంటారు. ఏం చేయరు. మీరు జ్యోతిష్కులు కదా, అదే నా జీవితం ఎట్లుండో చెప్పండి అంటే నేను చెప్తే మీ జీవితం బాగుపడుతుంది అండి. కొంచెమన్నా ఆలోచన ఏమైనా ఉండాలి. అది ప్రశ్న ఎట్లా అడగాలంటే స్వామి అంటారో, తమ్ముడు అంటారో అని అంటారు, వాటెవర్. అయ్యా జ్యోతిష్కులు కదండి, మా జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి, దీని నుంచి నేను గట్టెక్కాలంటే నేనేం చేయాలి? ఇది సంస్కారం, ఇది అడిగే పద్ధతి. ఇది వదిలేసి నువ్వు జ్యోతిష్కుని కదా, ఇప్పుడు నాకు చెప్పిగా నా జీవితంలో రేపు 4 కోట్ల అప్పున్నాయి, తీస్తావాను? దీనికి దానికి సంబంధం ఏమైనా ఉన్నదా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి మొబైల్ రిపేర్ చేసావా, కార్ రిపేర్ చేసావా, టైర్ పంక్చర్ వేసావా అంటే ఎట్లుంటుందో ఈ మాటలు అట్లుంటాయి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఏం అడగాలనుకుంటున్నావు అది అడగాలి. ఫస్ట్ ప్రశ్నించడమే నేర్చుకో. ప్రశ్నించడం నేర్చుకో. సరిగ్గా ప్రశ్నిస్తే దాని తర్వాత జవాబు కరెక్ట్గా వస్తుంది. మేము చెప్పేది అదే. మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక పరమైన వాటికి పిలిచినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికం మాట్లాడుతున్నారు. మొన్న కరోనాలో వచ్చినప్పుడు కూడా అండి అందరు చూశారు కదా, కొందరు అంటున్నారు బయట వచ్చి సేవ చేయొచ్చు కదా, అమ్మకు దోశలు అట్లా వేస్తున్నారు అంటే ఆయన దోశలు వేసి 70 రోజులు ఇంట్లున్నాం కదా అని అమ్మగారికి సేవలు చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కూడా మీ అమ్మ నాన్నకు సేవలు చేసుకోండి, అమ్మ నాన్న మించిన దైవం లేదని డైరెక్ట్ మహానుభావుడు చేసి చూపిస్తే దాన్ని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా సమాజానికి ఏం ఉపయోగం చెప్పండి? అదే కాకుండా తను ఒక ఫండ్ను ఏర్పాటు చేసి 12 కోట్లతోని ఫండ్ను ఏర్పాటు చేసి ఆ రోజు తినడానికి కష్టంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేశాడు కదా. చేసిన వాళ్ళను సమర్థించడం మన ధర్మం. అవునా, ఫండ్ చేశాడు? నాకు తెలియదు. ఏది కరోనా టైంలో? కరోనా టైంలో అందరి హీరోస్ని మొబిలైజ్ చేసి 12 కోట్ల ఫండ్ను తయారు చేసి ఇండస్ట్రీ మొత్తానికి మరి 2 3 సార్లు అందరికీ మరి తిండి గింజలు, ఇంటి సరుకులన్నీ పంపించారు కదా. అలాంటివి చేశారు. మరి వాళ్ళు చేసినప్పుడు చేసిన వాళ్ళని చేసినామని అనాలి. నాకు విచిత్రం ఎంత అంటే అండి, పోతుంది కారు వెనకాల నిమిషాలు చెప్పేటోళ్ళు మరి చిరంజీవి గారు ఇంత మంచి విషయాలు చెప్పినప్పుడు ఏ మీడియా వాళ్ళు ఎందుకు ప్రచారం చేయలేదు? ఇది కదా ప్రచారం చేయాలి. అది ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ముందుకు వస్తారు కదా. ఎప్పుడు కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాడాలి తప్ప ఒక మంచి విషయాలు చేసినప్పుడు ఎందుకు చేయరు మీరు మీడియా వాళ్ళు అని చెప్పి కింద వాళ్ళు ప్రశ్నించండి. చేస్తుంది మీడియానే కదా. ఏదైనా కానీ వీడియోస్ అప్లోడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, సోషల్ మీడియా అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది, అందరి చేతిలోకి వచ్చింది కాబట్టి బ్రహ్మాస్త్రం అంటున్నారు. కానీ చేసే విషయం, నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నావు అంటే ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు నువ్వు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఒకరిని విమర్శిస్తే జనాలు ఎవరు నేర్చుకోరండి, విమర్శలే నేర్చుకుంటారు. నువ్వు మంచి చెప్తే 100 సార్లు చెప్తే ఏమన్నా ఒక్కరిద్దరు ఇంటరేమో. మనకు దూరదర్శన్ ఆదర్శం అండి. ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి దూరదర్శన్లో ఒక్కటి కూడా ఉండదండి. ఎంత చక్కగా చెప్తారు. ఒక మర్యాద రామన్న కానీ, ఒక నాటకం వేసిన నా చిన్న ఉన్నప్పుడు చూసిన ఇప్పటికీ నాకు గుర్తుకున్నాయి. ఎంత చక్కటి పదజాలం. ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు ఇంటర్వ్యూలు చేసా అని ఏదైనా పదజాలం వాడినా కూడా ఎంత అద్భుతంగా, ఎంత మంచిగా సౌమ్యంగా మాట్లాడతారు. కానీ మన దరిద్రం ఏంటంటే మన జనాలు అలాంటి మంచిది చూడరు. ఇప్పుడు నేను జనాన్ని అనాలన్నా, ఇప్పుడు వీళ్ళని అనాలన్నా? మీరు అప్లోడ్ చేస్తారు కాబట్టి మేము చూస్తున్నామంటారు, మీరు తీస్తారు కాబట్టి మేము చూస్తున్నామంటారు, మీరు చూస్తారు కాబట్టి మేము తీస్తున్నామంటారు. ఇప్పుడు సినిమా వాళ్ళని కాసేపు పక్క పెట్టి ఈ దాంట్లో మీరు చెప్పండి, మరి అప్లోడ్ చేస్తున్నందుకు జనాలు చూస్తారా, జనాలు చూస్తున్నందుకు మీరు ఇవి చేస్తున్నారని ఇప్పుడు ఈ మీ నా కింద కామెంట్ చేయండి. సినిమా వాళ్ళని ఈ విషయంలో పక్క పెట్టి ఈ 2 విషయాలలో నాకు కామెంట్ చేయండి కింద. నేను దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను
సార్ మనము చిరంజీవి భక్తి తత్వమే కాదు సార్, ఆదర్శవంతమైనటువంటి జీవితం కూడా ఉన్నది. ప్రతి మరి మీడియా ఫోర్త్ ఐ అన్నప్పుడు అందరికి ఒక ఆదర్శం చూపించాలనుకున్నప్పుడు అంత పెద్ద ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టేసేసి చాలా మందికి ఎంతో ఈరోజు రక్తదానం అనేటటువంటి రక్తము సమస్య ఉండి చాలా మందికి వారి బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసేసి దాని నుంచి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి చిరంజీవి గారి గురించి మరి మనం మాట్లాడుకోకపోవటం అనేది చాలా ఇక మనం ఏం మాట్లాడతామో వదిలేసేస్తాము. మరి సమాజానికి 10 మందికి మంచి చేయాలన్నప్పుడు ఏం చేశారు అన్నప్పుడు మరి అక్కడ ఆయన ఎంతమందికి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఒక ప్రాణాలు సమయానికి రక్తం కావాలి, రక్తం లేకపోతే ఇప్పటికి ఆయన హిస్టరీ తీస్తే మరి ఎన్ని వందల మందికి వేల మందికి బ్లడ్ పంపిణీ చేసి ప్రాణాలు కాపాడారు అనేది. ఒకవేళ ఎప్పుడైనా నాకు చిరంజీవి గారితో ప్రత్యేకంగా ఎప్పుడైనా పరిచయం ఏర్పడితే వారి ఇంటర్వ్యూ కనుక వారి టైం నాకు ఒక 10 నిమిషాలు టైం దొరికితే ఖచ్చితంగా నేను అన్నీ తెలుసుకొని నేను చెప్తాను. సమాజానికి ఏం చేశారు అనేది. మరి మీడియా వాళ్ళకి ఇవన్నీ తెలియదా అనేది నా డౌట్ అండి. ఇది నా డౌట్, నా ప్రశ్న నేను అడుగుతున్నాను. అన్నీ తెలిసే కదా మీడియా వాళ్ళకి. మరి ఇది ఎందుకు ఒక వ్యక్తి అంత గొప్ప పనులు చేస్తున్నప్పుడు అవి ఎందుకు చెప్పరు? అదొకటి. ఈరోజు చిరంజీవి గారి గురించి ఆదర్శంగా తీసుకోవాలి. భక్తి తత్వం అంటే కేవలము దేవుని మీద ఉండే భక్తి మాత్రమే కాదండి. భక్తి అంటే మనకు అన్నం పెట్టేటటువంటి పని ఏదైనా సరే మనకు దైవంతో సమానం. అది సిన్సియర్గా చెయ్యాలి. ఎవరైనా సరే, ఒక ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, లేదంటే కూలీ పని చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే కిరాణా షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఇంకో వర్క్ కావచ్చు, జీతం కావచ్చు, ఏదైనా మనకు అన్నం పెట్టేది ఏదైనా సరే మనకు దైవంతో సమానం. ఈ విషయంలో కూడా మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి ఈరోజు దాదాపు 70 సంవత్సరాల పైన ఉండి వాళ్ళకి ఇప్పుడు కూర్చొని తిన్నా 10 తరాలు కూర్చొని తిన్నా కూడా డబ్బు తరగనంత డబ్బు ఉంది. ఆల్రెడీ కొడుకు కోడళ్ళు అందరు సంపాదిస్తున్నారు. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అయినా సరే ఏంటంటే ఆయన ఒక సినిమా ఒప్పుకుంటున్నారు అని అంటే, ఒక సినిమా ఒప్పుకుంటే గనక వారికి వచ్చే పేమెంట్ పక్కన పెడదాము కాసేపు. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక సినిమా చేశారు. దాదాపు మొన్న ఏదో 50 లక్షలు అన్నారు కదా, ఒక సినిమాకి 50 కోట్లు అన్నారు కదా. 50 కోట్లలో మరి మీ అందరికి తెలియదండి, ఇన్కమ్ ట్యాక్స్ 20% కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టాలి, జిఎస్టీ 20%, అంటే దాదాపు 50%. ఆయన 50 కోట్లు తీసుకుంటే ఇందులో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కడుతురండి? ఇది దేశ సేవ కదా. మా ఫ్రెండ్స్ అంటారు, ఒక బాటిల్ కొనుక్కొని చేసుకొని మేము దేశ సేవ చేస్తున్నాం, ట్యాక్స్ పేయర్లమ్మా అని చెప్పి 100-200 బాటిల్ కొనుక్కొని చెప్తుంటారు. తాగుడు అంటే తాగుబోతులు అనవద్దు, మేము ట్యాక్స్ పేయర్లం, దేశభక్తులం అని అంటారు. మరి ఈయన ఒక సినిమా చేసినప్పుడు ఒక 20 కోట్లు 30 కోట్లు దాదాపు 50 కోట్లలో 15-20 కోట్లు గవర్నమెంట్ కడుతున్నప్పుడు అది దేశభక్తి అనరా? మరి అంటే 150 రూపాయలు కొనుక్కొని తాగుతానే దేశభక్తి? నాకు తెలియదు. కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నేను ఎనీ టైం ప్రతిదానికి నేను జవాబు చెప్తాను. అది దేశభక్తి, దేశానికి సేవ చేసేది. అంటే మనము ట్యాక్స్. రెండోది, ఆయన సినిమా ఒప్పుకుంటే గనక 24 డిపార్ట్మెంట్లలో కొన్ని నెలల వరకు ఆ మొత్తం డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకి అందరికీ అన్నం దొరుకుతుంది. మరి అది దేశ సేవ కాదండి? దాన్ని ఏమంటారు మనము? ఏమనంటే వీళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు అని అది ఎవరికి ఎంత ఉండాలో అంతనే ఉంటుంది. దాని పేమెంట్ విషయం వేరే మాట్లాడతాను నేను. ఇంకో కింద కామెంట్ చేయండి పేమెంట్ల గురించి ఏందనేది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఇంత వయసులో ఇంత డబ్బున్న అన్నీ ఉన్న ఒక షూటింగ్ ఒప్పుకుంటే ఉదయం 6 గంటలకు షార్ట్లో ఉండాలంటే 6 గంటలకు ఉంటారు. 6 గంటలకు ఉండాలంటే కనీసం ఆయన 4 గంటలకు లేవాలి, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత స్నానం చేసి రెడీ చేసి 6 గంటల వరకు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉందంటే దాదాపు ఆ టైం చూసుకొని అక్కడికి పోవడానికి చేసుకోవాలి. 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. వాళ్ళు డైరెక్టర్ ముందే లొకేషన్ చెప్తారు, టైం చెప్తారు. కొన్ని తెల్లవారుజామున చేసేటి ఉంటాయి, కొన్ని అర్ధరాత్రి చేసేటి ఉంటాయి షాట్లు, అలాగే కొన్ని ఎండలో చేసేటివి ఉంటాయి, కొన్ని ఫుల్ మంచులో చేసేటివి ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా వాళ్ళు ఒక్కసారి వన్స్ ఒప్పుకున్న తర్వాత ఇంకా డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు కదా. అంటే తనకు అన్నం పెట్టినటువంటి వృత్తిని ఎంత గౌరవిస్తున్నారు, దాన్ని ఎంత దైవంగా చూస్తున్నారు అనేటటువంటి విషయము మరి మనం అందరం ఈ భక్తితత్వం తెలుసుకోవాల్సిన అక్కర్లేదండి. కేవలం ఆడ కూర్చొని శివలింగం మీదనో విష్ణుమూర్తి మీదనో దేవుని ఫోటో మీదనో మనం బొట్లు ఇవి వేయడం మాత్రం భక్తి కాదండి. మొట్టమొదటి చెప్పింది ఏంటంటే మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత అతిథి దేవో భవ అన్నారు.
మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు సేవలు చేశాడు. అది మనం తెలుసుకోవాలి ఉన్నంత వరకు. అలాగే పిల్లల్ని కంట్రోల్ చూసుకున్నారు. తాను ఎంత చేయాలన్నా, సమాజంలో ఏం చేయాలో అందరు తల్లిదండ్రులు ఎంతరో ఆ తల్లిదండ్రులు అంతనే. అందరి తల్లిదండ్రులకి ఎట్లుంటుందో సొసైటీ అంతా ఆయనకు కూడా అదే ఉన్నది. సో కాబట్టి ఇప్పటికీ చిరంజీవి గారు ఒక సినిమా చేస్తున్నారంటే గవర్నమెంట్కు దాదాపు ఒక 30-40 కోట్లు ఆయన సినిమా వల్ల ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. తర్వాత కొన్ని వందల కుటుంబాలు కొన్ని నెలల పాటు బ్రతుకుతున్నాయి. ఇది కాదు అని ఎవరైనా నిరూపించండి, నేను చెప్తాను. ఇంకా చాలా చెప్పాలని ఉన్నది. అందరూ కూడా మనం పెట్టే చిరంజీవి గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మాతృదేవోభవ అతిథి దేవోభవ అంటే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఎవరైతే అనుకుంటారో అది ఇక మనం రోడ్ల మీద పడి సెల్ఫీలు తీసేటోళ్ళని అతిథులు అన్నారు. అది పక్కన పెడదాం కాసేపు. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా కింద కామెంట్ చేస్తే ఇంకా చిరంజీవి గారి ప్రతి సినిమాలో కూడా వేదాంతం ఉంది. అన్ని సినిమాలలో వేదాంతం ఉంది. మీకు ఏ సినిమా గురించి కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే ఏమి వేదాంతం తెలుసుకోవాలనుకుంటారో ప్రతి సినిమాలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, నేను ఇస్తాను, వివరణ ఇస్తాను. జై ధర్మసాహస, జై ధర్మసాహస, జై ధర్మసాహస. శ్రీ పూర్ణ పుష్కల సమేత హరిహర పుత్ర శ్రీ ధర్మసాహస స్వామి స్వామి శరణం.